మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా, బేసిక్గా అందరూ అయితే పాటలు బాగా వింటూ ఉంటారు. ఏదైనా హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదో ఆ ఎమోషన్కి తగ్గట్టు పాటలు వింటారు. మరి సింగర్స్ అంటే ఏం చేస్తారని చాలా మందికి ఒక క్వశ్చన్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారు? నేను అంతే, నా మూడు తగ్గట్టు వింటా ఉంటాను. ఆ మూడుకి తగ్గట్టు పాటలు వింటారు అంతేనా? అంతే. ఓకే. అండ్ మీకు పాటలు పాడుతున్నప్పుడు ఎప్పుడైనా లిరిక్స్ మర్చిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? అప్పుడు జరిగింది. మర్చిపోవడం అంటే ఆ పదం కాకుండా వేరే పదం గుర్తుకు రావడం, ఆ పదం ఏంటో గుర్తుకు రాకపోవడం, అలా. అప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఐదర్ అది వేరే పదంతో సబ్స్టిట్యూట్ చేయడం, లేదంటే నాన్న నాన్న పాడేయడం అంతే. నన్ను పాడారు. నాన్న నాన్న ఎప్పుడు పాడలేదు. అండ్ మీరు ఓజీలో ప్లేబ్యాక్ సింగర్గా పాడారు అని చెప్పేసి కూడా మేము విన్నాము, నిజమేనా? అది అఫీషియల్గా తమన్ సార్ అనౌన్స్ చేశారు షోలో ఉన్నప్పుడు. పాడాను. అది అవకాశం ఎలా వచ్చింది మీకు? అది అవకాశం తమన్ సార్ ఇచ్చారు. షో వల్ల ఆయనకి నా వాయిస్ ఏంటి అర్థమైంది, సో పాడగలను తెలిసి పిలిచారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి మీకు అంత అలాంటి ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఫస్ట్ ఆ కాల్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నమ్మలేదు, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా. ఎందుకంటే నేను ఇంకా ప్లేబ్యాక్ స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఫస్ట్ అలాంటి సినిమాలో పాడే అవకాశం ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ఎవరన్నా కాల్ చేసి ఓజీలో మూవీలో పాడాలి అని అనగానే నా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అలాగే ఉంటుంది, ఎవరో ప్రాంక్ చేస్తున్నారులే నిజం కాదు. కానీ ఆ కాల్ కట్ చేసే టైంకి నాకు అర్థమైంది ఇంకా నిజంగానే నిజం అని ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా, నిజంగానే నిజమేనా ఆ సినిమాకి వచ్చింది కాల్ అని. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను దానికోసం. సార్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. సో నేను భరత్ అన్న కో-కంటెస్టెంట్, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం, చెన్నై వెళ్ళాం పాడడానికి. వెళ్ళి తమన్ సార్ని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట, నిజంగానే ఈ సాంగ్ దీనికే పాడుతున్నాను. ఓజీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు? అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఆ మూవీలో పాడడం. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే సార్ అడిగారు తమన్ సార్, నువ్వు ఇంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం. ఓహో స్టార్టింగే పవర్ స్టార్గా అంటే సార్ అంటే 2 days అక్కడే ఉన్నాను అనమాట రికార్డ్ చేయడం కాదు. ఫస్ట్ పాడాం బాగానే ఉంది, సార్ వచ్చి విన్నారు వర్షన్, విన్న తర్వాత ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, ఇలా పాడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అది రికార్డ్ చేసి మళ్ళీ వినిపించాం, అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ తమిళ్ అండ్ హిందీలో కూడా పాడాల్సి వచ్చింది. సో ఇంకో డే ఎక్స్ట్రా పడింది. సో 2 days అక్కడే ఉండి రికార్డ్ చేయడం, అది వచ్చి మేము పాడింది సార్ వినడం, చాలా బాగా అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే మేమేమనుకొని వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళాము, మధ్యాహ్నం అంతా అయిపోయి నైట్కి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి హైదరాబాద్ అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవ్వడం వలన మా దగ్గర కనీసం ఎక్స్ట్రా బట్టలు కూడా ఏం లేవు అనమాట. నేను భర్తను తీసుకెళ్ళి సార్ అడిగారు ఆ రోజు నైట్, ఏమైనా తెచ్చుకున్నారు బట్టలు అంటే, ఏం లేవు సార్, ఓకే కొంటాలే రేపు వద్దునే అన్నారు, ఇద్దరికి కొన్నారనమాట. ఈ షో కాకుండా ఇంతకు ముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందా? 2017లో ఫస్ట్ పాడింది పార్వతీగలో వాళ్ళు సార్ ఉన్నప్పుడే, అప్పుడు అందులో టాప్ 5 నేను. టాప్ 5. 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను, అందులో ఫస్ట్ రన్నర్ అప్. 2023లో సరిగమప ఛాంపియన్షిప్లో పాడాను. సో అది టీమ్ వైజ్ కాబట్టి మా టీం లిటిల్ ఛాంప్స్, అందులో మా టీం విన్ అయింది. తర్వాత ఇదండి బాలు గారితో పాడుతా తీగ బాలు గారితో కూడా మీరు అక్కడ పర్ఫామ్ చేశారు అని అన్నారు, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నాకు అంత తెలియదు, అంటే బాలుగారు అంటే బాలుగారు మంచి సింగర్, పెద్ద అయినా చాలా పెద్ద సింగర్ అని తెలుసు, కానీ ఇప్పుడు ఆయన మీద ఉన్నంత రెస్పెక్ట్ అప్పుడు నాకు తక్కువ అనమాట. చిన్నపిల్లలకి అది ఏం తెలియదు. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా ఉంటే ఆయన నన్ను సరదాగా పిలవడం, ఏదో వేరే పేర్లు ఇట్టు పిలవడం, నా డ్రెస్ బాగుంది అని చెప్పి నజరుద్దీన్ షా అనేవారు, లేదంటే ఏదో హిందీలో పిలిచేటప్పుడు సంథింగ్ నాకు తెలియదు అనమాట. పిలిచినా వెళ్ళిపోయాను, అలా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటే ఓహో ఇదంతా నేనైనా, ఆయన నోటి నుంచి నా పేరు పలికారు, ఆయన నా పాట చూశారు, నేను పాడడం చూశారు అన్నారు. సో అవన్నీ చూస్తే ఇప్పుడంతా ఏదో నిజంగా నేను కలిసిన అయినా అనిపిస్తున్నాను అనమాట. సింగర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అంటూ ఒక్కటి అని చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే అనిరుద్ధ్. ఆల్ టైమ్ అని చెప్పాలి అంటే అలా అది చెప్పడం కష్టం. ఒక్క పేరు అంటే రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అందరూ వస్తారు, కష్టం. అనిరుద్ధ్ అంటే ఇష్టం అన్నారు కదా, నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేసి, ఆయన బక్కగా ఉంటారు, మీరు బక్కగా ఉండి ఆయనలా మ్యూజిక్ హిస్టరీ క్రియేట్ చేస్తారా?
చూడాలి. సో ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు కానీ ప్రైజ్ అనౌన్స్ చేయకముందు కానీ మీకు అసలు లాస్ట్ 5 మెంబర్స్ ఫైనల్కి వచ్చారు కదా, అప్పుడు మీరు విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? టాప్ 5 ఉన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నా. అంటే ఎందుకంటే షూట్ వరకు మాకు తెలియని విషయం ఏంటంటే టాప్ 5ని పాడేసిన తర్వాత అప్పటికప్పుడే వాళ్ళ టాప్ 3లో ఉన్నారా లేదా అనేది స్పాట్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో అది అంత మాకు అప్పుడే తెలిసిందనమాట. సో వెంటనే మాకు ఒక సడన్ షాక్ అది. సో వెంటనే అలా అనేటప్పటికి మేమేమనుకున్నామంటే అందరం పాడేసిన తర్వాత 5 పాడేసిన తర్వాత టాప్ 5లో టాప్ 3కి ఎవరెవరు వెళ్తారని చెప్తాం అనుకున్నాం. బట్ అప్పటికప్పుడే చెప్తామంటే కొంచెం కంగారు అనిపించింది. టాప్ 3కి వెళ్తానా లేదా అని కొంచెం ఒక డౌట్. సో టాప్ 3కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కూల్గానే ఉన్నా. ఎక్కడో ఎందుకు అనిపించింది నేను విన్ అవుతానేమో అని ఎక్కడో 6 అనిపించింది ఎందుకు, వెరీ ఫ్రాంక్లీ. సో ప్రైజ్ తీసుకున్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంది? తీసుకున్న అంటే ఫస్ట్ అక్కడ విన్నర్ అని అనౌన్స్ చేసే టైంకి నా పేరు రాగానే ఫస్ట్ లైక్ నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇంకా ఒకసారి. అంటే నా ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి నా జర్నీ గుర్తొచ్చింది ఒకసారి. అంటే అంతకుముందు నేను పడిన స్ట్రగుల్స్, నేను చదువులో పడిన స్ట్రగుల్స్, మ్యూజిక్లో పడిన స్ట్రగుల్స్, నేను నేర్చుకోవడం, వీక్ బై వీక్ పాడడం, కామెంట్స్ తీసుకోవడం, హోటల్లో నేను చేసిన ప్రాక్టీస్, అవన్నీ ఒకసారి ఏదో నా మూవీని ఒక సినిమా అదే నా స్టోరీని ఒక మూవీకి ఎంత ఇస్తే ఆ మూవీ మైండ్లో రన్ అవుతున్నట్టు ఏదో ఒక క్లైమాక్స్ సీన్లా అనిపించింది అన్నమాట. ఒకసారి మైండ్లో రన్ అయింది, బ్లాంక్ అయింది మొత్తానికి షాక్లోకి వెళ్ళి బయటకు. సో ఈ సీజన్ కంప్లీట్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు. నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే ప్రజెంట్ బాగా అతి దగ్గరలో ఉన్నది ఏంటంటే అక్టోబర్లో గీత అక్కతో కతార షోకి వెళ్తున్నా. అక్క ముందే అనౌన్స్ చేసింది. సో గీత అక్క, శ్రీకృష్ణ అన్న ఇలా కొంతమందితో కతార్లో షో అనమాట. అది ఫస్ట్. దీని తర్వాత వెళ్ళి వచ్చేసాక లైక్ హైదరాబాద్లోనే ఒక ఆర్టికల్షిప్లో జాయిన్ అయ్యి ఒక పక్కన నా సీఏ కెరియర్ని ఇంకో పక్క మ్యూజిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం. మరి సీఏ అంటే చాలా టఫ్గా ఉంటుంది, మనం 24 hours కూడా చదవడానికి టైం సరిపోదు అంటారు కదా, మరి మీరు మ్యూజిక్ ఒక పక్క సీఏ ఒక పక్క బ్యాలెన్స్ చేసుకోగలరా? అఫ్కోర్స్ సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను కంప్లీట్గా మ్యూజిక్ని పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. అంటే నా స్కెడ్యూల్ ఎలా ఉండేది అంటే మార్నింగ్ 6:30కి బస్ వచ్చింది, 7 నుంచి క్లాసెస్, మార్నింగ్ 7 to నైట్ 8 వరకు క్లాసెస్. ఇంకా కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని ఇంకా మొత్తం బుక్సే, ఇంకా వేరే ఛాన్స్ కూడా లేదు. ఎంత బిజీ అంటే ఎంత టైట్ అంటే నేను ఇన్స్టాలో నాకు వచ్చిన మెసేజెస్కి రిప్లై ఇచ్చుకోలేనంత బిజీ అనమాట. సో 8 వరకు క్లాసెస్, దాని తర్వాత 8 to 9 బ్రేక్, డిన్నర్ బ్రేక్, 9 to 10:30 మళ్ళీ స్టడీ అవర్. దాని తర్వాత మళ్ళీ చదువుకునేవాడు సపరేట్గా నేను కూర్చొని 12 దాకా. సో 12 దాకా చదువుకుంటే మళ్ళీ పడుకొని మార్నింగ్ 6కి లేచి ఇదే రొటీన్. ఇంకా సండే మండే తేడా లేదు, ఇంకా ప్రతిరోజు అంతే. అలా 6 months నవంబర్ దాకా ప్రిపేర్ అయ్యి రాశాను. ఇంకా నేను రోజులో మ్యూజిక్ ఒక 5 minutes 10 minutes కూడా ఎప్పుడు పెట్టలేదు. బట్ ఎప్పుడు అసలు ప్రాక్టీస్ లేకుండా వదిలేయడం ఏం లేదు. ఎప్పటికప్పుడు సరదాగా పాడుకోవడము, లేదంటే ఫ్రెండ్స్ పాడమన్నప్పుడు పాడడము, లేదా కాలేజీలో ఏమైనా అకేషన్ జరిగితే పాడడం, అలా ఉన్నా సమ్వేర్ మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేయగలను నా కాన్ఫిడెన్స్ అంతే. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు మీరు అవార్డు గెలుచుకున్నారని తెలియదు? అఫ్కోర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇలా విన్ అయ్యాను. వాళ్ళు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాకన్నా ఎక్కువ హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఎదగాలి అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కదా. సో వాళ్ళు చాలా హ్యాపీ. ఇక ఇంటికి ఎప్పుడు వస్తానని వెయిట్ చేసి వచ్చాక అంతా లైక్ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, సక్సెస్ సెలబ్రేషన్స్ చాలా చేశారు. సో మీ మ్యూజికల్ జర్నీకి పునాదిరాలు మీ తాతయ్య గారు అని చెప్పి మీరు చెప్పారు. మీ అవార్డు గెలుచుకున్నారని తెలిసాక మీ తాతయ్య గారు రియాక్షన్ ఏంటి? ఆయన చూసి మీ రియాక్షన్ ఏంటి? అందరూ చూసినట్టే వాళ్ళు షూట్లో ఉన్నారు ఆ రోజు. తాతయ్య, అమ్మమ్మ, అత్త, డాడీ, చెల్లి అందరూ వచ్చారు. విన్ అయ్యాను అని తెలియగానే అంటే ఇంకా అందరూ లైక్ ఫుల్ హ్యాపీలో దాన్ని ఏమంటారు, ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాగనమాట. సో ఆ ప్రైజ్ అందుకున్న తర్వాత తమన్ సార్ పిలిచారు స్టేజ్ మీద మన తాతయ్యని. సో తాతయ్య మైక్లో మాట్లాడారు. చాలా హ్యాపీ తనకంటే, లైక్ సంథింగ్ ఆయన అచీవ్ చేయలేదు నేను అచీవ్ చేశాను అన్నట్టు చాలా హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకీ? హీరో అంటే అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారి మూవీలోంచి ఏదైనా ఒక సాంగ్ మా కోసం?